ఏ ఊరు మీది? మాది ఇందుర్తి. వ్యవసాయం ఉందా నీకు? ఉన్నది సార్. ఎన్ని ఎకరాలు ఉన్నాయి? నా దగ్గర ఉన్నది. ఇంత మునావ పట్టుకున్నా చేసుకుంటాను. నెల రోజులే కోసి పోసి నెల రోజులు అయితే ఇక్కడ పోసి దేని కొరక నేను కరువు పని పోతలేను, ఎటు పోతలేను, ఏం పది పోతలేవు, 10 రూపాయలు దొరుకుతలేవు. ఇట్లా సంగతి రేపిత్తా మాపిత్తా అంటే వాడు భారతాను ఇచ్చు లేదు ఆగిచ్చు లేదు. ఇదే పరిచయం నాకు. అయ్యా ఎమ్మెల్యే ఏమంటున్నా అంటే ప్రతి గింజ కొంటున్నాం, కరెక్ట్ టైంకే కొంటున్నాం అని చెప్తాను. మా ఉంటాను కానీ మరి వీడు సిపాయి మంచిగా లేడా? ఈ సిపాయి మంచిగా లేడు. ఎవడు తాగితే ఆయనకే ఉన్నది కథ. అది కథ. గతంలో ఎప్పుడైనా ఆయన ఇంత లేట్ అస్సలు కాలే. గౌడ్స్ ఆ పొల్ల వడ్ల విని ఉండే. ఆ వడ్ల విని ఉంటే గిట్ల సంగతి అంటే వాళ్ళ ఇంటికైనా బారదానం ఎత్తే ఆ బారదానం ఎత్తే వాళ్ళే చూసుకుంటా వాళ్ళు బారదానం ఇచ్చేది. ఇక ఎవడు చేస్తే కానికే ఇస్తాడు. ఆ సర్పంచ్ దగ్గర పెడతాడు. ఇక వాడు మన సర్పంచ్ ఉండి మా దగ్గర పెట్టా దాని వల్ల సపరేట్ పోకున్నారు. ఇక అక్కడ ఏమైనా పెట్టుకోమంటే ఇక బారదానం వచ్చింది చేసింది. వానకు ఇక గుంజుడు చేసుడు మేము చేస్తాను పంచని ఇదే చేసాం మాది కథ. ఇప్పుడు వర్షం పడితే మీ పరిస్థితి ఏంది? ఇప్పుడు బస్సులు కూడా గంగలు ఇక ఇంత మందాయి సత్తాం మరి. ఇంత మందాయి సత్తాడు మరి. ఇంకేం చేస్తావు? ఇచ్చిన కాడ ఊకుంటారా? ఇచ్చిన కాడ ఆదాయం ఇచ్చిన కాడ పూసుకుంటాడా? ఇప్పటికే లేట్ అవుతుంది అన్న బయటది. ఇచ్చిన ఉంటారా? వాట పట్టు పండితేనే మేము ఇక్కడ తింటా వాళ్ళకి ఇచ్చుడా. ఇక అదే పరిస్థితి మాది. ఊరే అప్పుడు కోసే ఇప్పుడు కూడా కోసే. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా ఉండే మీరు? కేసీఆర్ ఉన్నప్పుడు రాజా ఉండే. నంబర్ ఎక్కువ ఉండే ఆయన. ఇల్లు స్థలం కూడా మంచిగా ఉండే. ఈ రేవంత్ రెడ్డి మాకు ఏం చేసినా దానికి అదే రైతుల పట్ల మంచిగా ప్రేమ ఉన్నది. మాకు మేము మంచిగా కొంటున్నాం అని చెప్తున్నారు రేవంత్ రెడ్డి. ఏది నెల రోజులు అవుతుంది బాంచిన పోసి. నెల రోజులు అవుతుంది ఇక్కడ పోసి. నెల రోజుల నుంచి వెళ్ళి ఇక ఎండు పండుకుంటా. ఇక ఇప్పుడు మళ్ళీ పరదలు తెచ్చిన. ఎంత కాని తీయాలి, ఏమిటి తీయాలి మంచిగా చెప్పరు ఒకసారి. ఉన్నారని చెప్తున్నారు రైతులు మంచిగా ఎక్కడ ఏడ మంచిగా ఉన్నాడు. చూడు వడ్డు చూడు వడ్డు. నిన్న రేకులు వీకులు మొత్తం అంతా అంగడి చెట్లు ఇరికి కదా పరదలు ఉరికి వేరే వాళ్ళు ఇంటికాడ వడబట్టే. సో ఇప్పుడు మీరు ఇప్పుడు దాకా వడ్లు అమ్ముకోలేదు, పైసలు కూడా లేవు. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు రోని ఎట్లా వచ్చింది, దున్నడానికో పత్తి గింజలకో దేనికో పైసలు కావాలి. ఎట్లా ఆ పైసలు ఎట్లా? ఇప్పుడు ఏంటి మన జీలుగులు తెచ్చుకున్న దానికి రూపాయి లేదా? అందరు తెచ్చుకోబట్టి ముందుగా అమ్ముకుని వాళ్ళు తెచ్చుకోబట్టి మాకు లేవుదా? పోదామంటే పైసలు లేవా? ఏం చేస్తుడు? ఈ వడ్లు ఇంటికాడ పండ్లు గిట్లా ఏం లేవు. వడ్లు ఇక్కడ ఉన్నాయి కదా, నువ్వు దేనికి పని కూడా పోవట్లేదు. నేను ఎక్కడ పోతాను సార్? నెల రోజులు వీటి చూసుకునే ఉంటాను. నాకు కరువు పని పోతే నాకు ఇప్పుడు 10,000 వచ్చు. నేను అట్లా పోతే ఇక రేపిత్తా మాపిత్తా ఆలంగా వస్తుంది ఈలంగా వస్తుంది ఇట్లా వస్తుంది అట్లా వస్తుంది అంటే అచ్చులు లేదా సచ్చులు లేదా? మీకు ఈ టైంకి కేసీఆర్ ఏమో రైతు బంధు వేసేది ఇప్పుడు వస్తున్నాయి. ఏడి పైసలు ఇవి ఎప్పుడో 2 ఎకరాలకు వేసినట్టు ఎవరికి వేసిండు మాకు తెలియదు. అది అది కథ. అప్పుడు సార్ వేసేది ఎకరాన 6,000 వేసేది మనం కేసీఆర్. మంచిగా రాజులెక్క బతికిరా? రాజులెక్క బతికిన మేము. రాజులెక్కనే బతికినాం. ఇప్పుడు ఏం లేదు. బాధ అనిపిస్తుందా? బాధ అనిపిస్తాను కదా సార్. బాధ అనిపిస్తాను. ఏం చేస్తుడు, ఎట్లా చేస్తుడు, ఎవరి దగ్గరికి పోవాలి, మేము ఎక్కడికి పోవాలి? మాకు చదువు రాదా, శాస్త్రం రాదా? ఈ వడ్డు దర్శనాక మేము ఎందుకు మా బతికేందుకు? ఇక చెప్పుడు ఒకసారి ఈ బతుకు ఎందుకు? ఇక ఆసం బతికేందుకు? మళ్ళీ ఎవరు వస్తే మంచిగా ఉంటుంది? మళ్ళీ టీఆర్ఎస్ రావాలి సార్. వాస్తవంగా చెప్తాను నేను. మంచిగా చేస్తారు పనులు. 6 గ్యారెంటీలు 6 గ్యారెంటీ ఏం చేసిండు? గ్యారెంటీలు ఒక ఎక్కడంది ఆడోళ్ళకు అది పెట్టింది 25,000 అది ఎత్తాను అది లేదు ఏం లేదు. ఆడోళ్ళకు ఉస్తాం కానీ బస్ అయిపోయి ఏమిడికి పెట్టాడు సార్? అది చేస్తుంది. మంచి లేదా ప్రభుత్వం? ఏం ప్రభుత్వం? ఎక్కడ ప్రభుత్వం?